ముకుంద జ్యువెలరీ డైరెక్ట్ ఫ్యాక్టరీ రేట్స్, నో మేకింగ్ ఛార్జెస్. దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి 23వ విడుదల కోసం తేదీ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ పథకం కింద లబ్ధిదారులైన రైతులకు సంవత్సరానికి 3 సార్లు 2000 చొప్పున విడుదల అందుతాయి. అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2026 మార్చి 13న అస్సాంలోని గౌహతిలో పీఎం కిసాన్ యోజన 22వ విడతను విడుదల చేశారు. ఈ విడతల సరళి ఆధారంగా పీఎం కిసాన్ యోజన 23వ విడత 2026 జూన్, జూలైలో విడుదలయ్యే అవకాశం ఉంది. పీఎం కిసాన్ యోజన లబ్ధిదారులు ప్రతి నెలకు 4 నెలలకు 2000 చొప్పున 3 సమాన వాయిదాలను అందుకుంటారు. ఈ డబ్బు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా నేరుగా వారి బ్యాంకు ఖాతాకు బదిలీ చేయబడుతుంది. ఈ పథకం కింద రైతులు తమ వ్యవసాయ సంబంధిత ఖర్చులను తీర్చడంలో సహాయపడడానికి ప్రతి సంవత్సరం 6000 మొత్తాన్ని 2000 చొప్పున 3 సమాన వాయిదాలలో వారి బ్యాంకు ఖాతాలకు బదిలీ చేస్తారు. వాయిదా స్వీకరించడానికి రైతులు ఈకేవైసీ పూర్తయిందని, ఆధార్ కార్డు బ్యాంకు ఖాతాలకు అనుసంధానించబడిందని నిర్ధారించుకోవాలి. ప్రధానమంత్రి కిసాన్ పథకం 23వ విడతను స్వీకరించడానికి అర్హులైన రైతులు ఈకేవైసీ పూర్తి చేయడం తప్పనిసరి. ఈ పనిని జూన్ 30 నాటికి పూర్తి చేయాల్సి ఉంటుంది. రైతులు వెబ్సైట్ను సందర్శించి ఈకేవైసీ ఆప్షన్ ఎంచుకోవడం ద్వారా ఆన్లైన్లో ఈకేవైసీని పూర్తి చేయవచ్చు. తమ ఆధార్ నెంబర్ను నమోదు చేసి ఓటీపీ ద్వారా సమర్పించాల్సి ఉంటుంది. ఓటీపీ ఆధారిత ఈకేవైసీ, బయోమెట్రిక్ ఆధారిత ఈకేవైసీ కామన్ సర్వీస్ సెంటర్లు వద్ద అందుబాటులో ఉంది. ముఖ ప్రమాణీకరణ ఆధారిత ఈకేవైసీ ఉపయోగించే పీఎం కిసాన్ మొబైల్ యాప్లో అందుబాటులో ఉంటుంది.